ఒలింపిక్ డే ఉత్సవాలను జయప్రదం చేద్దాం. ఈ నెల 18 నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న ఒలింపిక్ డే ఉత్సవాలను జయప్రదం చేద్దామని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గత 20 సంవత్సరాలుగా నిర్విరామంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంబరాలను నిర్వహించడం అది జిల్లా ఒలింపిక్ అసోసియేషన్కే చెందుతుందని ఆయన కితాబునిచ్చారు. క్రీడా రంగంలో నిర్వాహకులు శక్తులుగా మారాలని ఆయన సూచించారు. అలాంటి సందర్భంలోనే రాటు తేలిన క్రీడాకారులను మలచవచ్చు అన్నారు. ఏపీ ఎస్పీ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈ సంబరాల్లో పోలీసు, రెవెన్యూ, జర్నలిస్ట్, అడ్వకేట్స్కు పోటీలను నిర్వహించడం, వారిని మిళితం చేయడం క్రీడారంగం బలోపేతం అవుతుందని ఆయన తెలియజేశారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు రామాంజనేయులు, సురేంద్ర మాట్లాడుతూ పోటీల విజయవంతానికి సహకరిస్తున్న క్రీడా సంఘ ప్రతినిధులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 8 రోజుల పాటు వీలైనంత క్రీడాంశాల్లో అంతర్ పాఠశాలల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు హర్షవర్ధన్, షేక్షవలి, జాఫర్, మున్నా, విజయ్ కుమార్, చిన్న శంకన్న, సురేంద్ర, పరశురాముడు, చంద్రయ్య, శేషన్న, గంగాధర్, శ్రీనివాసులు, సువర్ణ, ప్రణీత్, ఇంద్ర, మురళి, ఫరూక్, రాఘవేంద్ర, సుందర్, ప్రభాకర్, రాము, రసూల్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా జరుగుతాయంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, రామాంజనేయులు గారు. ఆయనను ఇన్ని రకాల హింసించి, ఎన్ని రకాలను అవమానపరిచి, రాజకీయాలు చేసి చాలా నిరుత్సాహపరచాలని ట్రై చేసినా అతను ఒక లయన్ లాగా, ఒక టైగర్ లాగా నేనే ఫస్ట్లో పనిచేసినప్పుడు నేను 1-2 గేమ్స్కు సెక్రటరీగా, అటెండెంట్గా ఉంటూ 25 ఏళ్ళ నుంచి చేసుకుంటా పోతున్నాను. ఎప్పుడైతే రామాంజనేయులు సార్ పరిచయం అయ్యాడో అప్పుడు ఆ నెట్వర్క్ కూడా వైడెన్ చేసినాడు. సార్ మీ సర్వీసెస్ 1-2 గేమ్లకు కాదు, మీరు కర్నూలుకే ఉపయోగపడే వ్యక్తిగా మీరు ఎదగాలి. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, వేరియస్ ఫీల్డ్స్లో మీ శక్తి కొద్దీ మీరు సహాయం చేసుకుంటూ వెళ్ళండి అని నన్ను రామాంజనేయులు ఎంకరేజ్ చేసినాడు. ఎక్కడా లేవు ప్రపంచంలో. దిస్ ఇస్ యూనిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అసలు చాలా మంది ఫారినర్స్ కూడా ఆశ్చర్యపోతారు. డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఎథనిసిటీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రీజియన్స్, టోటలీ డిఫరెంట్. ఒక స్టేట్లో కూడా ఇంకో ఏరియాకి వెళ్తే శ్రీకాకుళం వాళ్ళ భాష వేరే ఉంటుంది, సర్కార్ వాళ్ళ భాష వేరే ఉంటుంది, రాయలసీమ వాళ్ళ భాష వేరే ఉంటుంది. అట్లా తమిళనాడు పక్కన అసలు ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని రకాల, ఇంత వైవిధ్యం ఉండే దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ ప్రపంచానికి ఆయువు పట్టులాగా, ఒక శాంతి దూతలాగా మన దేశం ఉంది. ఎన్నో దేశాలు ఎన్నో రకాల కొట్లాడుకొని ప్రాణాలు తీసుకొని రక్తపాతం సృష్టించుకుంటున్న టైంలో శాంతి కాముకులుగా ముందుకు పోతున్న కంట్రీ ఇండియా. ఈ కంట్రీ నుంచి ఎంతమంది స్పోర్ట్స్ మెన్ వస్తారో దానికి ఇక్కడి నుంచే బిగిన్ కావాలి. బికాస్ ఎప్పుడైనా కానీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో ఏది కాదు. దేహ దారుణ్యం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒబేసిటీ అంటే స్థూలకాయం అనే ఒక మహమ్మారి మనల్లో వ్యాపించబోతా ఉంది. ఆ స్థూలకాయం వలన హైపర్ టెన్షన్, డయాబెటీస్, డిస్లిపిడీమియా, ఫ్యాటీ లివర్, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివన్నీ రాబోతున్నాయి. క్యాన్సర్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ నిర్వహించాలి అంటే దాదాపు ఏంటంటే 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు క్రీడలు నిర్వహించాలి, పోటీలు తర్వాత పెట్టాలని నిర్ణయించుకున్నాం. మనకి ఎన్టీస్ అలాగే ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇది 2000 నుంచి జరుగుతున్నాం. ఇది 26వ సంవత్సరం. కొంతమందితో ప్రారంభమైనటువంటి ఈ సెలబ్రేషన్
సెలబ్రేషన్ ఫస్ట్ ఓన్లీ ఒలింపిక్ డే రన్ అని ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవారు 20 సంవత్సరాల కిందట. అయితే దాని ఒలింపిక్ డే సెలబ్రేషన్ అంటే చాలా మంది మనకి కర్నూలులో రెస్పాన్స్ వచ్చింది. సార్ ఒక్కరోజు నిర్వహిస్తున్నారు, ఏదో ఒక పోటీ పెడుతున్నారు, మీకు ప్రైజ్ ఇస్తున్నారు, అది కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు, కానీ పూర్తి చేస్తున్నారు. అలా కాదు సార్, అన్ని క్రీడలు సెలబ్రేట్ చేస్తున్నారు. నేను చెప్తున్నట్టుగా ఒక 7 సంవత్సరాల కిందట దాదాపుగా 15 నుంచి 25 క్రీడాంశాలు పెట్టి ఒక 500 మందికి మనం దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా అదే ఏర్పడింది. అందులో భాగంగానే మనం ఈసారి 2020 చేస్తున్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒలింపస్ పర్వతం నుంచి వచ్చినటువంటి ఒలింపిక్ డే రన్ సెలబ్రేషన్స్ అనేవి మనం సెలబ్రేట్ గా తీర్చిదిద్దుతున్నాం. ఇంత సెలబ్రేట్ తీర్చిదిద్దుతున్నటువంటి క్రీడా సంఘ అధ్యక్ష కార్యదర్శులు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా మెరుగైన స్థాయిలో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మనం మామూలుగా మీటింగ్ పెట్టుకుంటే జనరల్